మాట్లాడట్లేదే, టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు తప్ప కల్తీ గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా? టాపిక్ పనికొచ్చే కల్తీ కాదు, పనికిరాని అంటున్నారు. ఫస్ట్ తిరుమల లడ్డు కల్తీ జరిగిందని చెప్పి మీ వాళ్ళు అడిగిండేది మాయ చేశారు కాదు. గవర్నమెంట్ మీదే ఉంది కదా, పైన అధికారం బీజేపీ మీదే, మాయ చేస్తున్నది మీదే కదా. గవర్నమెంట్ మాది అన్నా కాళ్ళు వసూలు చేయగలం మేము, రూపాయలు వసూలు చేయగలం. ఎందుకు వదిలేసాం? బతకనియా మీరు దోచుకుంటున్నారా మీరు బతుకుతున్నారా? అలాగే అదే జగన్ ఇప్పుడు వస్తే ఎంతమంది చంపేస్తారు? ఎవరు చంపేశారు? జగన్ పాలనలో ఎక్కువ హత్య రాజకీయాలు జరిగాయా? టీడీపీ కూటమి పాలనలో హత్య రాజకీయాలు జరిగాయా? రేషన్ ఇస్తున్నాం ఎవరికి? జగన్ రేషన్ ఇస్తున్నారా? కొద్దిగా సిగ్గు ఉండి మాట్లాడాలి భయ్యా, కొద్దిగా ఉండి మాట్లాడాలి, ఉండి మాట్లాడాలి. మీకు చంద్రబాబు పింఛన్ ఇస్తున్నారు, తీసుకున్నాడు వల్ల మీరు కాదు తెలియని మాటలు మాట్లాడద్దు. రాజకీయం గురించి తెలిసింటే మాట్లాడు తప్ప రాజకీయం గురించి తెలియకపోతే మాట్లాడద్దు. తెలిసింటే మాట్లాడు. ఓకే, అంతా సాయం చేస్తాం కానీ మాకు లోకేష్ బాబుకి బుక్ లో పేరు పడ్డాది అనుకో దబుడు దిబుడే. మీ దగ్గర రెడ్ బుక్ ఉంది, మా దగ్గర బ్లూ బుక్ ఉంది. కొండలో పాము ఎంత దూరం పోయినా ముసలిని లాగేస్తాడు. చెరువులో ముసలి లాగుతాడు, అలా లాగేస్తాడు లోకేష్ బాబు. పప్పు అన్నారు, ఇప్పుడు పప్పు కాదు పులి. అది మామూలు పప్పుకి పులికి తేడా ఏంది? నీకు తెలియదు అంతే, మాకు తెలుసు కాబట్టి. మీకు తెలుసా? కొడుకు వచ్చాడు, మీ ఇస్తున్నాడు. ఇన్నాళ్ళు అటుకు పోయిన కొడుకు 2 సార్లు ఓడిపోయిన కొడుకు అటుకు పోయినాడు. 2 సార్లు చెట్టు కాదు కదా, 2 సార్లు అలా పోతాడు. అదే ప్లేస్ లో ఎక్కడైతే పడ్డాడో, ఎక్కడైతే వద్దన్నారో అదే ప్లేస్ లో ఎంచుకున్నాడు. అప్పుడు 2 సార్లు మళ్ళీ పడ్డాడు కదా. ఇప్పుడు వద్దన్నారు, ఓటేయలేదు, తెలుసుకున్నారు జనాలు. ఏం తెలుసుకున్నారు? ఈవీఎం స్కామ్ లా, ఈవీఎం స్కామ్ లా ఏది చెడు అర్థమైంది. లోకేష్ గెలిపించారు, ఇప్పుడు తీస్తున్నాడుగా. ఏం తీస్తున్నాడు? రెడ్ బుక్ రెడ్ బుక్ కాదు, రెడ్ బుక్ లో ఏం తీసేది లేదు. రాసినాడు ఆయనకే తెలియదు, అన్ని పేర్లు ఉన్నాయి. అయ్యా చాలా పేర్లు ఉన్నాయి. అందరూ ఉన్నారు. రోజు అంటే తప్పు చేసి ప్రతి ఒక్కరి పేరు ఉంటది. మాట్లాడి వేస్ట్ లేదు బ్రో. కాదు, రాజకీయం తెలిసి ఏదైనా మాట్లాడిన వాళ్ళతో మాట్లాడచ్చు. రాజకీయం తెలుసు, ఒకటే పట్టుకున్నా ఏంది మాట్లాడలేదు. రెడ్ ముక్కు నువ్వా? నీకా? ఫస్ట్ కాక చెప్పేది నువ్వు. ఎవరు మంచి చేస్తున్నారు మళ్ళీ రాజకీయం తెలిసి ఎలా మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గురించి నీకు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎమ్మెల్యే సీటు ఎవరు ప్రజలు ఒకరు ఇస్తే కదా సీటు, ప్రజల్లో ఆదరణ ఉండాలి. నీకు చేతన అయితే మాట్లాడాలి. నాకు లేదు, నేను పోటీ చేస్తానని చెప్పలే కదా. ఎవరు ఈవీఎం స్కాములు చేస్తే 11 అంటున్నారు. ఈవీఎం స్కామ్ సాయంత్రం 6 గంటల నుంచి 2 గంటల వరకు ఓట్లు ఎలా పెరిగాయి? నువ్వు అలా కాదు, నువ్వు ఎక్కడ చేశాడు? కాదు, అప్పుడు మీ గవర్నమెంట్ ఉంది అయ్యా. మంచి మాట్లాడుతుంది కాబట్టి జనం నా కోసం వస్తున్నారు. ఏంటంటే మంచి అబ్బా, మంచి ఇది చెడి. ఇప్పుడు మంచి కాదు, పేటిఎం బ్యాచ్. అంతే సింగిల్ అన్నా సింగిల్ అన్నా ఎవరైనా ఒకటే కాదు. పోటీ రారు. ఎక్కడ సింగిల్ గానే పోటీ చేస్తాం. సింగిల్ పార్టీ సొంతంగా పార్టీ పెట్టుకొని వచ్చాడా? తండ్రి తర్వాతే వచ్చాడు. తండ్రి సానుభూతిని వచ్చాడు అంటున్నావు కదా. ఫస్ట్ గెలిచాడు, సొంతంగా పాదయాత్ర చేశాడు, ప్రజల సమస్యలపై పోరాటం చేశాడు. జగన్మోహన్ చేసిన కంట కనపడలేదా? జగన్మోహన్ రెడ్డి చేయలేదా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయలే కదా. గెలిచిందయ్యా. ఎవరు గెలిచారు మరి? జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఎవరు? ఆడపిల్ల వల్ల జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయలేదా? గెలిచాడు. ఇప్పుడు ఎక్కడుందయ్యా శరీరం? అయ్యా శరీరం ఎక్కడుందయ్యా? ఇప్పుడు షర్మిలమ్మ తెలంగాణలో పాదయాత్ర చేసింది. ఏం చేసింది? కార్యకర్తల జీవితాలు నాశనం చేసిపోయింది. కార్యకర్తల జీవితాలు నాశనం చేసిపోయింది. మళ్ళీ నీకు తెలియదు, రాజకీయాల గురించి తెలియదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినది నీకు తెలియదు, నీకు కనపడదు. ఎందుకంటే మీకంతా కనపడేది పచ్చ బ్యాచ్, పచ్చది అంతే. నీకు ఎక్కడ కనపడిన బ్యాచ్ మేము పచ్చ ఆకుపచ్చ, ఇది ఎండిపోయిన గడ్డి.
బ్రో మీ పచ్చ వీళ్ళతో నేనే మాట్లాడు వేస్ట్ బ్రో ఎందుకు చెప్పనా పచ్చ అంటానంటే మీ ఎంత తెలిసిన తెలుగు. వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. మీ- మీ రాజకీయం చె- గురించి మీ తెలుసు. చెట్లు అటోళ్ళు. తప్ప ఏంది లేదు. అది జగన్మోహన్ ఏ- పాదయాత్ర గురించి తెలియదు. ఏమీ అదే తెలియదయ్యా. అలాంటి మాట్లాడు waste. ఏంటి చెప్ అది న్యాయం జరగవు అవి. వాళ్ళది ఏం తెలుసా పవన్ కళ్యాణ్ తగిలిందయ్యా ఎంత తీసుకుంటారో ఇప్పుడు తెలియదు. గుర్తుపెట్టుకోండి అయ్యా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మామూలుగా కానీ బయటకు వెళ్ళి ఒక అమ్మాయి గిజిలేస్తారా ఏదో ఏదో తప్పు కామెంట్ చేస్తేనే తిట్టుకుంటుంది అమ్మాయి. ఆ? ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఒక అమ్మాయి గిజిలేస్తేనే కామెంట్ పెట్టుకొని ఏదో అంటేనే తిడుతున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో తప్పుడుగా కామెంట్ పెట్టినా ఏదో తిడుతున్నారు. అలాంటిది ఇప్పుడు అమ్మకి చెల్లికి ఎంత బాధ పెట్టాడయ్యా. నాకే ఏడుపు వచ్చిందయ్యా. అంటే ఏంటంటే ఏదన్నా అమ్మన్న చెల్లెని ఒకటే కానీ ఎంత ఏడిపోయి ఎక్కడుంది అయ్యా శర్మలమ్మ? శర్మలం లేకపోతే జగన్ ఉన్నాడే? అమ్మ లేకపోతే కొడుకున్నాడా? నిక్కర్లేసి పెంచింది అయ్యా. నిక్కర్లేసి పెంచింది, అన్నం పెట్టి పెంచింది. మరి ఏదమ్మా తల్లి మహాలక్ష్మి ఎక్కడుందమ్మా? ఎవరు లేరు. ఓకేనా? అది మ్యాటర్.